హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో, ఇలా మాట్లాడి ఎన్ని రోజులైపోయిందో. లెంత్ వీడియో పెట్టాలి అని అంటే అస్సలు కుదరటం లేదండి. టైమే కుదరట్లేదు అసలు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇంకా ఊర్లు తిరగడం ఎక్కువైపోయింది. దానివల్ల ఇంకా పెద్ద వీడియో పెట్టలేకపోతున్నాను. వీడియోలు అయితే తీస్తున్నాను కానీ పెట్టడం కుదరట్లేదు. కొంచెం లేట్ అయినా పెట్టాలి. సో, ఇప్పుడైతే ఇంక మామిడికాయల సీజన్ కదండీ! సమ్మర్ కదా! ఇంకా మనం ఎప్పట్లాగానే మామిడికాయ పచ్చడి కోసం చక్కగా మా మేడ మీద ఉన్న మామిడి చెట్టు దగ్గరికెళ్ళిపోయి, అంటే మేడ మీద నుంచి అందుతాయన్నమాట మామిడికాయలు. సో, దానికి ఆనించి ఉండడం వల్ల చెట్టు కాయలైతే అందుతాయి. ఈసారైతే అంతగా కాపయితే ఎక్కువ లేదండి. పోయినసారైతే చాలా ఎక్కువొచ్చాయి. ఈసారి అంతగా లేవు. ఏదో దొరికిన దగ్గర తీసుకొని మామిడికాయ పచ్చడైతే పెట్టుకోవడానికి తెంపుతున్నామనమాట. మా ఆయన, నేను ఇంకా పైకొచ్చేసాము. మామిడికాయలు ఆయన తెంపుతున్నారు, ఇస్తున్నారు. సో, చీమలైతే చాలా ఎక్కువున్నాయన్నమాట. అంటే మామూలుగానే చీమలుంటాయి. ఇంకా ఇందులోనూ ఈ ఎర్ర చీమలు కరిచేస్తున్నాయన్నమాట తెంపుతుంటే. సో, అందులోనూ బెంగుళూరు చాలా ఎండలుగా మారిపోయిందండి అసలు. అసలు బీభత్సమైన ఎండలనమాట. అంటే ఊరులతో కంపారిజన్ చేసుకుంటే ఓకే, ఫ్యాన్ వేసుకొని ఉండగలము. కాకపోతే అంతకుముందు ఇలా ఉండేది కాదనమాట బెంగుళూరు. చల్లగా ఉండేది. అసలు ఫ్యాన్ అవసరమే లేకపోయిండే. ఇప్పుడు ఫ్యాన్ కంపల్సరీ అనమాట. అలా అయిపోయింది. సో, మీ సమ్మర్ ఎలా ఉంది? మీ ఊర్లు ఎలా వేడిగా ఉన్నాయా? ఆల్మోస్ట్ ఆంధ్ర సైడ్ అంతా వేడిగానే ఉందండి. ఎందుకంటే మొన్నే వెళ్ళొచ్చాను కాబట్టి తెలుసు. ఇంకా మా శ్రీకాకుళం సైడ్ అయితే మరీను దారుణమైన ఎండలనమాట. అసలు బయటికి రాలేము, అంతగా ఉన్నాయి. ఇక్కడ ఉండి వెళ్ళిన వాళ్ళకి కష్టమేనండి. అక్కడ ఉండే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కానీ అక్కడ ఉండే వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట, అస్సలు ఉండలేకపోతున్నాము అనేసి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది కాబట్టి అలా కూర్చుడిపోతున్నాం అనమాట. ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అని అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మాత్రం అస్సలు కుదరట్లేదండి. అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టం, అసలు ఇంటి నుంచి బయటికి రావడం కూడా ఇష్టం అవ్వట్లేదనమాట. అంత వేడి. సో, ఇలాగే ఉంటే ఇంకా ఇలా పెరుగుతూనే ఉంటే కష్టమే కదా! సో, మేమైతే మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయలన్నీ తెంపేసామనమాట అందిన దగ్గరంతా. సో, చక్కగా ఈ బకెట్ వచ్చినాయి. అందులో కొన్నయితే కట్ చేసేటప్పుడు ముక్కలు సగం పోయినాయి అనమాట. మా మేడ మీద వాతావరణం ఇలా ఉంటుందన్నమాట. అంటే పైనకెళ్ళి కొంచెం బట్టలు గిట్లా ఆరేసుకుంటాను కదా! అప్పుడు అనిపిస్తదనమాట, కొంచెంసేపు అలా ఉండిపోవాలని. ఈ ఎండ తాకిడికి ఎక్కువసేపు ఉండాలని కూడా అనిపించట్లేదండి అసలు. ఈ మధ్యన మరీ ఘోరంగా తయారవుతున్నాయి. చూసారా నా ఫేస్ అయితే కొంచెంసేపు ఎండలో ఉండేటప్పటికే చెమటలతోని మొత్తం బ్లాక్ అనిపించేస్తుందనమాట. అంత బీభత్సమైన ఎండలనమాట. పొద్దున్నే 11:00 ఆ టైం అనుకుంటాను పైన అంతలా ఉందన్నమాట ఎండ. సో, నేను ఇక్కడ ఏమంటున్నానంటే చెట్టు ఉన్నంతసేపు హ్యాపీగా మామిడికాయలు తెంపుకొని పచ్చడి పెట్టుకుంటున్నాను. ఎవరు ఉడిచారో, ఎవరు వేసారో కానీ మనకి సంవత్సరం పాటు చక్కగా ఆవకాయ అయితే వస్తుంది కదా! సంతోషం అనమాట. ఆ విధంగా మాట్లాడుకుంటూ ఇంకా నా గోల అయితే చెప్పుకుంటున్నాననమాట. వెనక పూలు చూస్తూ కొంచెంసేపు అలా అక్కడ ఆడుకుంటాననమాట. ఆడుకోవడం అంటే ఏం లేదండి, అటు ఇటు 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 చూస్తూ ఉంటాను. అందులోనూ మనకి చేతిలో మొబైల్ ఉందంటే మరీను అవి ఇవి చూపించాలని ఉత్సాహం అనమాట. సరే, ఇంకా పనిలో పని బట్టలు కూడా ఆరేసేసుకుందాం అనేసి
బట్టలు కూడా తెచ్చేసాననమాట. మామిడికాయలు తెంపేసిన తర్వాత ఆయన మామిడికాయలు తీసుకొని వెళ్ళిపోయారనమాట బకెట్‌తోని. ఇంక నేను నా పని చేసుకొని కిందకెళ్దాము. ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాము అన్నట్టుగా ఇలాంటి అంటే ఇలాంటి హెవీ పనులుండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సండే రోజుల్లో పెట్టుకుంటామండి. ఎందుకంటే ఆయన కొంచెం హెల్ప్ చేస్తారనమాట. అందుకోసం కొంచెం ఆ టైం అయితే బెస్ట్ అన్నట్టుగా ఇంకా సెలవున్నది అనంటే ఏదో ఒక పని హెల్ప్ చేస్తూ ఉంటారు మా ఆయనైతే. సో, ఇంకా ఎప్పుడు సమ్మర్ ఇంకా స్టార్ట్ అయింది. ఏప్రిల్ నుంచి చూస్తున్నాననమాట. మామిడికాయలు ఎప్పుడు తెంపేద్దాం, ఎప్పుడు పచ్చడి చేసేద్దాం అన్నట్టుగా. సో, టెంక ముదరాలి గదా అనేసి కొంచెం వెయిట్ చేశాననమాట. అందులోనూ ఊరికెళ్ళొచ్చాను కదా! కొంచెం టైం పట్టేసిందనమాట. సో, చూసారా మా వాతావరణం ఎంత పీస్‌ఫుల్‌గా కనిపిస్తుందో. అందులోని ఈ పువ్వులున్నాయండి. అసలు ఎంత అందంగా ఉంటాయో. సమ్మర్‌లోనే వస్తాయన్నమాట ఈ పువ్వులు. బాగా కనిపిస్తాయి. సో, చాలా బాగుంటాయి. నేను మా పాపకి డ్రెస్సులు కుట్టేటప్పుడు ఈ పువ్వుల దగ్గరే ఎక్కువ ఫోటోలు తీసేదాన్ననమాట. ఫోటో షూటింగ్ అంటే. సో, అలా చూసుకొని ఇంకా కిందకెళ్ళిపోయాననమాట. కొంచెం ఫ్రెష్ అవుదాము అన్నట్టుగా. అంతకుముందే కొంచెం మామిడికాయలనైతే వాష్ చేసేసానండి. ఇంకా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2, 3 సార్లు కడిగితే ఆ జీడి ఉంటది కదండీ! ఆ జీడనేది పోతుందనమాట. సో, ఇలా న్యాచురల్‌గా పండే వాటికి మందులేముండవు కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బావుంటుందనమాట పచ్చడైతే. ఇంక వీటికి మెడిసిన్ అయితే వాడం కదా! అలా న్యాచురల్‌గా వచ్చేవి కాబట్టి అన్నీ న్యాచురల్‌గానే వస్తాయి. కాకపోతే కొనుక్కునేటి వాటికి కొంచెం పెద్ద సైజు కాయలవ్వాలనో మరి ఇంకేమో మందులేసేస్తారు. కానీ వీటికి ఏమి ఉండవు కాబట్టి పచ్చడి ఎప్పుడు పెట్టుకున్నా మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే మాకిక్కడ క్వార్టర్స్‌లోన ఒక్కొక్క క్వార్టర్స్ దగ్గర కొన్ని కొన్ని చెట్లు ఉండొచ్చు. కొన్ని కొన్ని క్వార్టర్స్‌ల్లో ఉండకపోవచ్చండి. అన్నిట్ల దగ్గరను ఉంటాయనేది అయితే ఆహ్, ఉండదు. మేము ఇంతకుముందు ఉండే క్వార్టర్స్‌లోనైతే ఏది మాకు ఉండేది కాదు. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ చెట్టు అనేది ఉంది. చక్కగా మామిడికాయలైతే పీక్కొని ఇలా పచ్చడైతే పెట్టేసుకుంటున్నాను హ్యాపీగా. అందులోనూ ఇలా మనకి తెంపుకొని మనం అంటే మనకి మనం ఇష్టంగా తెంపుకొని చేసుకునేది ఎంత హ్యాపీగా అనిపిస్తది కదా! సో, అందులో నాకు భలే ఇష్టం అనమాట. ఇలా హార్వెస్టింగ్ చేయడం అన్నా, ఏవైనా తెంపడము ఇలాంటివన్నీ. సో, నాలాగే అందరికీ ఇష్టం ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండవు. అందుబాటులో ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. సో, ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవన్నీ ఒలిచేసుకుంటున్నాను ఒక పక్క నుంచి. ఇంక ఈ పక్క నుంచి మ్యాంగో కట్టర్‌తోని పికిల్‌కి తగ్గట్టుగా మామిడికాయలైతే కట్ చేసేస్తున్నారనమాట. సో, ఇదొచ్చేసి ఈ కత్తిని నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నానండి. మా టెంకలు ఎంత గట్టిగా ఉన్నాయంటే, ఇది సగం కటింగ్ చేసేటప్పటికి ఈ పిడి అనేది ఇరిగిపోయిందనమాట. అంత గట్టిగా ఉన్నాయి టెంకలైతే. సో, అంత వేస్టేజ్ వచ్చేసిందనమాట. ఒకటే కత్తి ఇంకా కొంచెం దారుగా ఉండాలేమో అని అనుకున్నాను. కాకపోతే దారు కాదు పిన్ అన్నారు. ఏమంటే టెంక గట్టిగా ఉండడం వల్ల అది ఇది అవ్వట్లేదులే. అది కరెక్ట్‌గానే ఉంది అనేసి అంటున్నారు. ఇంకా పిన్ని వచ్చారు. తుడుస్తున్నారనమాట. ఇంకా మా పాప కూడా హెల్ప్ చేసేస్తుంది. సో, ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాననమాట. ఫుల్ అంటే రెసిపీ అనేది కావాలి అంటే రెసిపీ అంటే ఫుల్ వీడియో ఏమైనా ఇది కావాలి అంటే మాత్రం నేర్చుకోవాలి. మ్యాంగో పచ్చడి పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం ఆల్రెడీ మన ఛానల్‌లో పెట్టాను. ఒకవేళ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానులెండి దాని లింక్ అయితే. కావాలంటే కొంత క్వాంటిటీలోనే ఈజీగా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది మీకు
ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందనమాట. చూసుకోండి. ఒకవేళ నేర్చుకోవాలి కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలంటే అందులో ఉంటుందనమాట ఫుల్ డీటెయిల్. చూసి నేర్చుకోండి. ఇప్పుడైతే జస్ట్ నేను సీజన్ బట్టి వచ్చే పంటని మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే పెడుతున్నాను. ఈ సంవత్సరం మా మామిడికాయ పచ్చడనమాట. సో, ఇలా పెట్టుకోవడం. సో, ఇంకా అన్నీ కలిపేసుకుంటాను. మెంతి పొడిము, ఆవ పొడిము, ఇంకా కారం, ఉప్పు అన్నీ కలిపేసుకుంటానండి మొదటే. ఫస్టే అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇంక మళ్ళీ కలుపుకొని ఒకటి మర్చిపోయి అది మిస్ అయ్యి అనే కన్నాను అన్నీ గుర్తుపెట్టుకొని పెట్టుకోవాలన్నమాట ఒకే దగ్గర. అప్పుడు మనం ఈజీగా అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఏది మర్చిపోకుండా అన్నీ పెట్టుకోవాలన్నమాట ఫస్టే. ముందుగా అన్నీ తెచ్చేసుకుంటే షాప్ నుంచి ఏది కావాలంటే అది ఫస్ట్ రాసేసుకోవాలన్నమాట. ఏం తెచ్చుకోవాలి, ఏం కొనుక్కోవాలి, ఏదైనా పచ్చడే కానివ్వండి, ఏదైనా రెసిపీనే కానివ్వండి, ముందే మనం ఏదేది కావాలి ఆ రెసిపీకి తగ్గట్టుగా వస్తువులు అనేది ముందుగానే తెచ్చిపెట్టేసుకుంటే ఏది వేయలేదు అనే లేకుండా అన్నీ పక్కాగా వేసుకోవచ్చు. సరేనండి. ఈ సంవత్సరం అయితే మా మామిడికాయ పచ్చడి ఇదనమాట. సో, మామిడికాయ పచ్చడి ఫుల్ రెసిపీ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి మీరు కూడా సింపుల్గా చేసేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీలు, మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేసేయండి. సో, నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.